నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుల్. నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా? ఆల్రెడీ నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలిసిపోతుంది. నేను వచ్చేసాను గండిపేటకి అనమాట. సో మా బాబాయ్ గండిపేటలో బోనం చేస్తున్నానని మాకైతే దావత్కి పిలిచాడనమాట. మేము వెళ్ళి అక్కడ ఏం చేసామనేది నేను వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఆల్రెడీ లాంగ్ వీడియో అయితే నేను షేర్ చేసుకున్నాను. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండే చూడాలనుకుంటే మాత్రం ఈ వీడియో కింద నేను లింక్ ఇస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. సో ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ రోజు ఆషాఢ మాసంలో లాస్ట్ మంగళవారం అనమాట. సో లాస్ట్ మంగళవారం రోజు గండిపేట గండి మైసమ్మకి మా బాబాయ్ వాళ్ళు బోనం చేశారనమాట. సో ఆ దావత్కి మేమైతే వచ్చేసామండి. నిజంగా అసలు చాలా చాలా మంచిగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఆషాఢ మాసంలో అది మంగళవారం అమ్మవారికి బోనం నిజంగా చాలా చాలా అద్భుతం కదా. సో ఆ రోజు మేము వెళ్ళేసరికి అయితే కొంచెం లేట్ అయింది. మేము వెళ్ళేసరికి బోనాలు అయితే అయిపోయాయి. దావత్కు వెళ్ళే వాళ్ళకన్నా దావత్ చేసే వాళ్ళు ముందు ఉండాలి కదా. సో బోనం చేసే వాళ్ళు ముందు ఉండాలి కాబట్టి మా బాబాయ్ వాళ్ళు పొద్దునే వచ్చి బోనాలు అమ్మవారికి మార్నింగే సమర్పించుకున్నారనమాట. తర్వాత వంటలు స్టార్ట్ చేశారు. సో మేము వెళ్ళేసరికి అయితే లంచ్ టైం అయింది. దాన్ని తీసుకొని వెళ్ళేసరికి లేట్ అయిపోయింది అనమాట. ధన్వన్కి స్కూల్ ఉంది కదా. సో ధన్వన్ తీసుకొని వచ్చేసరికి అయితే మాకు లేట్ అయింది. కానీ మేము వెళ్ళగానే ఫస్ట్ అయితే దర్శనం చేసుకున్నామండి. నిజంగా అసలు దర్శనం చేసుకునేటప్పుడు అయితే చూసినప్పుడు అయితే షాక్ అయిపోయాం. ఇంత పబ్లిక్ ఉన్నారు ఏంటి అని. తర్వాత అర్థమైంది, ఎందుకంటే ఇది ఆశ్రమం లాస్ట్ మంగళవారం కదా. సో అందుకే ఇంత పబ్లిక్ ఉన్నారు. సో మంగళవారంలో అమ్మవారికి బోనం చేయడం నిజంగా చాలా చాలా మంచిదనమాట. సో ఆ విధంగా కూడా పబ్లిక్ చాలా ఉన్నారనమాట. దర్శనం మొత్తం చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయాక ఎక్కడైతే మా దావత్ చేస్తున్నారో అక్కడికైతే వెళ్ళామన్నమాట. సో మేము వెళ్ళేసరికి వంటలు అన్నీ రెడీ అయిపోయాయండి. సో మేము తినడమే ఆలస్యం అనమాట. కొద్దిసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని రీల్స్ చేసుకొని మంచిగా తిన్నాం మేము. సో ఈ విధంగా అయితే మేము ఆ రోజు డే సెలబ్రేట్ చేసుకున్నాం. ఫుల్ వీడియో అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా, కింద లింక్ ఇస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ.